సంక్రాంతి వేళ భారీగా బస్ ఛార్జీలట, రేట్లు 4 రెట్లట. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యం, డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్న వైనం. మూలన పడిన వాహనాలు రోడ్డుపైకట, అనుమతి ఫిట్నెస్ లేకున్నా రాకపోకలట, పట్టించుకొని రవాణా శాఖ ట్రాఫిక్ అధికారులట. పండగ వేళ సొంతూర్లకు వెళ్ళి అయినా వారితో సంతోషంగా అనుకుంటున్న సిటిజన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. టికెట్ బుకింగ్ సమయంలోనే వారి ఆనందం ఆవిరవుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టానికి టికెట్ ధరలు పెంచుకున్నాయి. సాధారణ రోజుల్లో పోలిస్తే 3-4 రెట్లు, కొన్ని ట్రావెల్స్ అయితే 5 రెట్లు అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నాయట. దీంతో పండగకు పల్లెటూరి ప్రయాణం ఆర్థిక భారంగా మారుతుందట. 2 నెలల ముందు రైల్లో టికెట్ బుకింగ్లు మొదలు కాగా వారం 10 రోజుల్లోనే పూర్తయ్యాయి. నెలన్నరగా చాలా రైల్లో బుకింగ్ రిగ్రెట్గా చూపిస్తుంది. దీంతో మెజార్టీ ప్రయాణికులకు బస్సులే దిక్కయ్యాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇష్టానికి దోచుకుంటున్నారట. సంక్రాంతి ఈ నెల 14, 15, 16 తేదీల్లో 3 రోజుల పాటు ఉంది. విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుంచి సెలవులు ఉన్నాయి. దీంతో 9వ తేదీన స్వగ్రామాలకు సొంత గ్రామానికి వెళ్లేందుకు మెజార్టీ ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆ వారం రోజుల పాటు టిక్కెట్ల ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో బస్సు కేటగిరీని బట్టి హైదరాబాద్ నుంచి కాకినాడకు 800 నుంచి 3299 వరకు ఉండే టిక్కెట్ ధర ఇప్పుడు 1500 నుంచి 7000, 8000కు చేరుకున్నది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఏసీ స్లీపర్ కోచ్లో టిక్కెట్ 2222 నుంచి 5099 వరకు ఉన్నాయి. నాన్ ఏసీ కోచ్లో ఈ ధరలు 1349 నుంచి 2699. వాల్వో సర్వీసుల్లో 4239 నుంచి 4799, అంతకంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏసీ స్లీపర్ బస్సులో సీట్ల ధర 3899 నుంచి 6349 వరకు ఉన్నాయి. వాల్వో బస్సుల్లో టికెట్ ధరలు దూరాన్ని బట్టి 7000 వరకు ఉండడం గమనార్హమట. తిరుగు ప్రయాణంలో 16 నుంచి 20 తేదీ వరకు టికెట్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. నగరం నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్ అలాగే కొత్తగూడెం వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్లోనూ టికెట్ రేట్లలో పెరుగుదల కనిపిస్తుందట. డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూలన పడ్డ, కాలం చెల్లిన ఫిట్నెస్ లేని బస్సులకు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి కొందరు యజమానులు రోడ్డుపైకి తీసుకువస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయినా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదట. మరి ఇప్పుడు దాదాపు బస్సు యాక్సిడెంట్ల విషయంలో మాట్లాడాం కదా. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి, ప్రైవేట్ ట్రావెల్స్ అదనంగా దోచుకుంటున్నాయని మొన్న గతంలో కూడా మన కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన ఒక బస్సు దగ్ధమైన విషయంలో మాట్లాడాం. ఆ తర్వాత చాలా ట్రావెల్స్ బస్సులు యాక్సిడెంట్కి గురైంది, చాలా ట్రావెల్స్ బస్సులు. మరి ఈ విషయాన్ని కప్పిపూడ్చే ప్రయత్నమా, కనీసం వీటి మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా, అసలు వాటి పరిస్థితి ఏమైంది? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంకా ఎందుకు ఇంతగానం ఛార్జీలు పెంచి నడుస్తూ ఉన్నాయి? అసలు దీని వెనక ఎవరున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ వెనకుండి నడిపించేవి ఇవన్నీ కూడా. వీళ్ళ దోచుకోవడానికి సిద్ధమైన నడిపించేవి అవన్నీ కూడా. అసలు ఆర్టీసీ విషయంలో కనీసం ప్రజలకు అవగాహన క్రియేట్ చేసే పరిస్థితి లేదు. ఎక్స్ట్రా బస్సులు వేయాల్సిన ఆర్టీసీ తీసుకోవాల్సిన చొరవ ఇదంతా కూడా. మరి ఆర్టీసీ విషయంలో అసలు కనీసం ఆర్టీసీ బస్సులు అవైలబిలిటీలో తీసుకొస్తే అసలు ప్రైవేట్ వాళ్ళకి అవకాశాలే ఉండవు. మూలన పడిన బస్సులు కూడా వాడు తీసుకొచ్చి తూతు మంత్రంగా ఒక మరమ్మతు చేసి వాడు బయటకు వదిలితే, రోడ్డు మీదకు వదిలితే దాదాపు 60 మంది ప్రాణాలు వాడి చేతిలో ఉంటాయి.
రేపు ఏదో మళ్ళీ ఆ కావేరీ ట్రావెల్స్ బస్సులాగో ఇంకా ఇంకో బస్సులాగో యాక్సిడెంట్కి గురైతే అప్పుడు మాట్లాడుకుంటాం. అరే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ముందస్తుగా చర్యలు తీసుకోవాలి కదా, దీనివల్ల ఈ తప్పిదం జరిగింది, ఈ అందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారు. మరి ఇలాంటి సమయంలో దాన్ని ఎందుకు కట్టడి చేయాలనుకోవట్లేదు మీరు? ఒక సామాన్యుడి జీతం ఎంత, అక్కడున్న టికెట్ ధర ఎంత? సగటుకు పోనీ ఒక 2500 టికెట్ వేసుకుంటే నలుగురు ట్రావెల్ చేయాలంటే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 10,000 కేవలం ఒక వన్ సైడ్కి, మళ్ళీ రిటర్న్ మొత్తం 20,000 ప్రత్యేకంగా టికెట్లకి అవుతుంది. ఇప్పుడు ఇక పండగకి వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? మరి దీని మీద ఎందుకు ప్రభుత్వం కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? టికెట్ ధరల మీద ఇప్పుడు ఫ్రీ ట్రోల్స్ ఇస్తున్నాము, టోల్ గేట్స్ ఫ్రీ ఇస్తున్నాం, ఇక రకరకాల అనౌన్స్మెంట్లు చేస్తూ ఉన్నారు. అసలు ఫస్ట్ నియంత్రించాల్సింది ఇది, టికెట్ ధరల మీద మనం నియంత్రణ పెట్టాలి. ఇట్లా విచ్చలవిడిగా పెంచుకునే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్కి విచ్చలవిడిగా పెంచుకునే ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? ఎవరిచ్చారు? ఎవరు నిర్ధారిస్తున్నారు? ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పెడుతున్న టికెట్ ధరలు ఎవరు నిర్ధారిస్తున్నారు? మళ్ళీ దీని మీద ఎందుకు ప్రభుత్వం దీని మీద ఫోకస్ చేయట్లే? అసలు ఈ టికెట్ రేట్ల ధర వెనుక ఎవరున్నారు ఫస్ట్? మరి ఆర్టీఓ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ వీళ్ళు ఏదైతే సంపాదన ఉందో దీంట్లో మళ్ళీ కమిషన్స్ వెళ్తాయి. వీళ్ళకి రాజకీయ నాయకులకి కమిషన్లు వెళ్తాయి, అధికారులకి కమిషన్లు వెళ్తాయి. అందుకే దీని మీద మాట్లాడరు ఎవరు. ఈ బస్సుల విషయంలో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు విషయంలో అందరికీ తెలుసు, బహిరంగంగానే తెలుసు రేట్లు ఎట్లా ఉంటాయి, వాళ్ళు దండుకునేది ఎట్లా ఉంటుంది, వాళ్ళ రుబాబ్ ఎట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు, ఇవన్నీ అందరికీ తెలిసివి, అధికారులతో సహా అందరికీ తెలుసు. 2 రాష్ట్రాల అధికారులకి 2 రాష్ట్రాల నాయకులకి తెలుసు, కానీ దీని గురించి మాట్లాడం. ఏదో అట్లా బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఇక అందరూ వస్తారు, ఇక మోపైతారు ఇక జనమంతా. ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎమ్మెల్యేలు మాట్లాడారుగా మొన్న కావేరీ ట్రావెల్స్ విషయంలో, సంతాపం తెలుపుతున్నాం. జరిగిపోయిన తర్వాత కాదు, ముందే దీని మీద కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. ఎట్లా కట్టడి చేయాలి? ఫిట్నెస్ లేని బస్సులు వస్తూ ఉన్నాయి, తెలంగాణ రిజిస్ట్రేషన్ లేని బస్సులు తిరుగుతూ ఉన్నాయి, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ లేని బస్సులు బొచ్చుడు తిరుగుతూ ఉన్నాయి రోడ్ల మీద. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ జర్నీలో చాలా బస్సులకి ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఉండట్లే. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకుండా, ఇక్కడ ట్యాక్స్ కట్టకుండా వాడు విచ్చలవిడిగా తెలుగు రాష్ట్రాల్లో నడుపుతున్నాడు వాడు బస్సులు క్లియర్గా. పైగా వాడు రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా ఉన్నాడు.